ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఇక కరీంనగర్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యు. నళిని కరీంనగర్ నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. మనం ప్రస్తుతం పాత బజార్ శివాలయం హనుమాన్ టెంపుల్ ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఇది నెంబర్ 1 వినాయకుడు అంటారు. నెంబర్ 1 వినాయకుడు శోభాయాత్ర ప్రారంభం కాగానే అధికారికంగా శోభాయాత్ర ప్రారంభమైనట్టుగా కరీంనగర్ వాసులు చెప్తూ ఉంటారు. అంటే హైదరాబాద్కు బాలాపూర్ ఎలాగా ఇక్కడ కరీంనగర్కు ఇక్కడ ఈ పాత బజార్ వినాయకుడు నెంబర్ 1 వినాయకుడు అనేది అలా అన్నమాట. ఇక్కడ నుంచి శోభాయాత్ర ప్రారంభం కాగానే అధికారిక శోభాయాత్ర ప్రారంభమైనట్టు ఈ ధార్మిక సంస్థల వారు తర్వాత గణేష్ ఉత్సవ సమితి సంబంధించి అంతా పాత బజార్ శివాలయం దగ్గర నుంచి శోభాయాత్ర ప్రారంభం కాగానే పాత బజార్ మీదుగా టవర్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కరీంనగర్ నగర వ్యాప్తంగా ఈ శోభాయాత్ర అనేది సాగుతూ ఉంటుంది. పాత బజార్ ఈ గణేషునికి సంబంధించిన వివరాల్లో కనుక మనం వెళ్తే గత 80 సంవత్సరాలుగా ఇక్కడ అంటే 1946 నుంచి ఇక్కడ వినాయకుడిని అయితే నిలబెడతా ఉన్నారు. ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే అందులో భాగంగా అంతటి ప్రాశస్త్యం ఉన్న ఇక్కడి నుంచే ప్రజాప్రతినిధులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శోభాయాత్రను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడ అధికారికంగా ఈ శోభాయాత్రను అయితే ప్రారంభిస్తారు. ఇక్కడ ప్రారంభించిన శోభాయాత్ర ఈ రోజు అర్ధరాత్రి వరకు సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎల్లుండి చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో నవరాత్రులకు అంటే ముందే ఈ శోభాయాత్రను కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అర్చకులు చెప్పిన నేపథ్యంలో శోభాయాత్రకు సంబంధించి అధికారులు అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలో పలు ప్రాంతాలు దాదాపు 3 చోట్ల అంటే అటు కొత్తపల్లి చెరువు, ఇటు మానకొండూరు చెరువు, ఇక్కడ కాకినాడ కెనాల్ చింతకుంట వద్ద కూడా ఈ నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. దాదాపు 900 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా ఇక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మనకు ఇక్కడ ఈ శోభాయాత్రకు సంబంధించిన నిర్వాహకులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అని చెప్పండి, శోభాయాత్రకు సంబంధించి ఎంతసేపట్లో ప్రారంభిస్తారన్న? పాత బజార్ చిన్న హనుమాన్ దేవస్థానము మన పాత పదబారుగులో పూలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా దగ్గరికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. మరియు ప్రతి నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 9 రోజులు అన్నదాన కార్యక్రమం, అల్పాహార కార్యక్రమం జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి వరకు సాగుతుంది? ఈ విగ్రహాన్ని బ్యాంకులో పనిచేసే పెంటయ్య గారు అనేవారు దీన్ని స్థాపించడం జరిగింది. గుళ్ళే దాంతో పాటు కమట నరసయ్య గారు, మన నందన్న, మన సైరామణ గారు ఆధ్వర్యంలో గుళ్ళే నిర్మించడం జరిగింది. అప్పట్లో 1946లో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగడం జరుగుతుంది. శోభాయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. 1946లో ఇక్కడ కొంతమంది ప్రముఖులు ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను అయితే ప్రారంభించారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ గణేష్ వద్దకైతే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇది పాత నగరంలో కరీంనగర్ పాత నగరంలో ఉంటుంది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి దేవాలయ సమీపంలో జరగడం, తర్వాత ఈ వినాయకునికి అత్యంత ప్రాశస్త్యం ఉండడం అనేది ఇక్కడ నుంచే ఈ నెంబర్ 1 వినాయకుని దగ్గర నుంచే శోభాయాత్ర అనేది ప్రారంభం కానున్నది. అయితే చింతకుంట వైపు ఒక ర్యాలీ వెళ్తుంది, ఇటువైపు మానకొండూరు వైపు ఒక ర్యాలీ వెళ్తుంది. వందలాది మంది గణపయ్యలు 9 రోజులు పూజలు అందుకున్న గణనాయకులు ఈ గంగమ్మ ఒడిలోకి పార్వతమ్మ తనయుడు వెళ్ళడానికైతే సిద్ధమయ్యారు. వందలాది మంది తోటి ఈ శోభాయాత్ర ప్రారంభంగా అన్నది. వందలాది వినాయకులు ఒక వేడుకగా తరలి రాగా డీజే చప్పుళ్ళు, ఒకవైపు సాంప్రదాయ ఒగ్గుడోళ్ళు, ఇటువంటి నృత్యాల చప్పుల మధ్య గణనాథునికి వీలుకో పలికేందుకైతే కరీంనగర్ ప్రజలు సిద్ధమైన పరిస్థితి ఉన్నది. ఇంకోవైపు డీజే చప్పుళ్ళు, ఇటు ఈ సాంప్రదాయ నృత్యాలు ఒకవైపు ఉండగానే డీజే చప్పుళ్ళు కూడా జరుగుతుండడం అయితే చెప్పవచ్చు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే కంప్లీట్ గా భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 5,000 వరకు విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి అయితే పోలీసు రికార్డులలో ఉన్నప్పటికీ దీనికి సంబంధించి వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ నిమజ్జనం చేసేందుకు, సాఫీగా నిమజ్జన యాత్ర సాగేందుకు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు, నగరపాలక సంస్థ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్, లైవ్ అప్డేట్.